ఈ అవకాశం నాకు ఇచ్చిన నా ఆత్మీయ తండ్రికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన కోడి వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమయు నమ్మకలిగిన వాడా, నీ ఘనమైన నామమునకు వందనాలు దేవా. అల్పుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడను ప్రభువా, నన్ను ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం అయ్యా. నాకు నీ జ్ఞానం కావాలి, నాకు నీ సహాయం కావాలి ప్రభువా. సహాయం చేయండి, బలపరచమని అయ్యా క్రీస్తు పరిశుద్ధ నామమున చిన్న ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందుకైన వానితో నువ్వు నాతో కూడా నిత్యం పరదేశంలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నా నేను. అందుకైన అంటే ఎవరు? యేసుక్రీస్తు. వానితో అంటే ఎవరు? దొంగతో. నీవు నాతో కూడా నిత్యము పరదేశంలో ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు మనందరూ ఇక్కడ కూడుకొని ఉన్నాం. దీనికి దేవుని యొక్క శిలువ శ్రమలను ధ్యానించడానికి కూడుకొని ఉన్నాం. ఏడాదికి ఒకసారి 7 మాటల జ్ఞాపకం చేసుకునే మనం మరొకరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటిదంటే ఇవి ఏడాదికి ఒకసారి కాదు, వారంలోని 7 రోజులు ప్రతిరోజు ఈ శిలువను మన జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకనంటే బైబిల్ని ఎప్పుడు దేవుడు మనకి బైబిల్ని ఎప్పుడు సీజనల్గా అలవాటు చేయలేదు. ఈ మాట ఇప్పుడే చెప్పాలి, ఈ మాట ఈ సందర్భంలో చెప్పాలని దేవుడు ఎక్కడ చెప్పాలి అలా రాయించలేదు కూడా. బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిలువని మనం బాగా ఎరగాలి. అంటే బాగా ఎరగటం అంటే సిలువ లేకపోతే మనకు విలువ లేదు. ఎందుకు? ఆకాశం నుంచి అంటే రాకపోతే, తండ్రి సింహాసనం నుంచి కిందకి రాకపోతే, మన కొరకు వచ్చి ప్రాణం పెట్టకపోతే, ఆయన పరిశుద్ధ రక్తం మన కొరకు చిందించకపోతే మనకు విలువ లేదు. విలువ పెట్టి మనకు కొన్నాడు, తన రక్తాన్ని చిందించి విలువ పెట్టి మనల్ని కొన్నాడు కాబట్టి మనం సిలువని బాగా ఎరగాలి. రెండో మాటగా వాక్యంలోకి వస్తే, రెండో మాట ఏందండి? నువ్వు నాతో కూడా నిత్యము పరదేశంలో ఉందని కదా. క్రైస్తవ సమాజంలో ఒక అపోహ ఉంది, ఒక సందేహం ఉంది. ఏమని? యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికిన మాటలు ఎన్ని? 7 కదా. రెండో మాట ఏంటిది? నువ్వు నాతో కూడా నిత్యం పరదేశంలో ఉందని. ఈ పరదేశన ఆ మాటని విమోచన వాగ్దానం అని కూడా అంటారు. ఎవరు విమోచించండి? దేవుడు దొంగను విమోచించండు. ఒక దొంగని సిలువలో విమోచించండు, రక్షణ కార్యం చేశాడు. నా డౌట్ ఏంటంటే దొంగగానే పరదేశికి వెళ్తాడా? ఒక దొంగగానే పరదేశికి వెళ్తాడా? ఈ మాటను పట్టుకొని సమాజం ఏమనుకుంటారంటే చివరి వరకు పాపం చేసి ఇష్టానుసారంగా జీవించి పాపంలోనే బ్రతికి నరహత్యలు చేసుకుంటూ వ్యభిచారం చేసుకుంటూ ఇష్టానుసారంగా బ్రతికి చివరి దినాల్లో చివరి క్షణాల్లో ప్రభువా నేను తప్పు చేశానయ్యా, ఇదిగో నేను ఈ రకమైన పాపం చేశాను ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే దేవుడికి క్షమిస్తాడంటే ఆయన దయామూర్తి కాబట్టి, ఆయన క్షమాపణ కలిగిన వ్యక్తి కాబట్టి క్షమించి మనకు పరదేశి ఇస్తాడులే అనుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, సిలువలో చనిపోయిన దొంగ ఏ బాప్తిసం తీసుకున్నాడు? సిలువలో చనిపోయిన దొంగ ఏ బాప్తిసం తీసుకున్నాడు? మరి ఆయనకి ఇచ్చాడు కదా పరదేశం, నాకు కూడా ఇస్తాడులే, నాకు బాప్తిసం అవసరం లేదు, నా ఇష్టానుసారంగా జీవిస్తా, నాకు ఇష్టం వచ్చేట బ్రతుకుతా, ఇష్టానుసారంగా బ్రతుకుతా అని లోకానుసారంగా జీవించి చివరి దినాల్లో చనిపోయేటప్పుడు, దేవా నేను తప్పు చేశానయ్యా, నేను వ్యభిచారం చేశాను ప్రభువా, నరహత్యలు చేశాను ప్రభువా, ఇప్పుడు నాకు నీ రాజ్యం నాకు ఇవ్వు. ఎందుకు? అలనాడు సిలువలో నువ్వు దొంగ కూడా పరదేశి ఇచ్చావు కదా, మరి నాకు కూడా ఇయ్యి అని అడిగేవారు మనలో చాలామంది ఉన్నారు. ఇది నిజమా? ఇలా అడిగితే దేవుడు పరదేశి ఇస్తాడా? ఇది నిజమా? ఇదే మాట నిజమైతే పరిశుద్ధంగా జీవించడం కొరకు అనుదినం లేఖనాల ధ్యానం ఎందుకు? ఇదే నిజమైతే దేవుడితో సహవాసం ఎందుకు? ఇదే నిజమైతే ఎక్కడ లోకంతో కలిసిపోతామని ఇలా కూడుకోవటం ఎందుకు? ఇదే నిజమైతే పాపంలో కలిసిపోతామని ఉపవాస ప్రార్థనలు ఎందుకు? సంఘంగా కూడుకోవటం ఎందుకు? వీటన్నిటిని వదులుకొని పాపాన్ని విడిచిపెట్టి వ్యభిచారాన్ని వదిలిపెట్టి వీటన్నిటిని వదిలిపెట్టి దేవుడు ప్రత్యేకంగా జీవించమంటున్నాడంటే మన ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు, మనం అనుసరిస్తున్న పద్ధతి వేరు.
దేవుడికి ఉన్న ఆలోచన వేరు మన పట్ల, కానీ మనం అనుసరిస్తున్న పద్ధతి వేరు. నిజంగానే సిలువలో దొంగ మారు మనసు పొందకుండానే, రక్షణ లేకుండానే చనిపోయాడా అని బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసినవారు. చాలక్క. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరం చేసినవారు. మరి ఇద్దరు అంటే ఎవరు? దొంగలు. ఆయనతో కూడా చంపటం కంటే యేసుక్రీస్తుతో పాటుగా చంపటకు తేబడిరి. వాళ్ళు ఎవరంటే నేరం చేసిన వారు. నేరం చేసి నేరం రుజువైన వాళ్ళు ఎవరు? బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలైన వాళ్ళు నేరం రుజువయ్యారు. మరి నేరం రుజువైన వారితో, ఏ నేరము లేనివాడు, ఏ పాపము చేయని వాడితో మరి సిలువ ఎందుకు వేస్తున్నారంటే, నీ పాపాలు నా పాపాలు క్షమించడం కొరకే ఒక పాపుల మధ్య చనిపోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన యందు ఏ పాపం లేదు, ఆయన యందు ఏ దోషం లేదు. ఆయనను మనల్ని రక్షించడానికి, మన రక్షణ కార్యం మనలో రావటానికి ఆయన చనిపోయాడు. ఇప్పుడు యేసుక్రీస్తు కూడా మన పాపాలను తీయడానికి వచ్చాడు కదా అని అంటున్నారు. కానీ మరి ఇప్పుడు ఆయన పాపి అయితే మన పాపాలను తీయలేడు. ఆయన మన పాపాలను తీయడానికి వచ్చిండు. మరి ఇప్పుడు ఆయన పాప అయితే మన పాపాలను తీయలేడు కదా. ఆయన ఎవరు? పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతివంతుడు. ఆయన యందు ఏ పాపము లేదు, ఆయన యందు ఏ కపటము లేదు. ఏమీ లేనివాడు మన పాపాలను తీయటానికి, మన కొరకు సిలువలో చనిపోవటానికి ఆయన సిద్ధపడ్డాడు, ప్రాణత్యాగం చేశాడు. ఇప్పుడు నేరం రుజువయ్యి ఆయనకి ఇరువైపులు ఉన్నవారు, ఆ ఇద్దరు దొంగలు ఒక వ్యక్తి పలుకుతున్న మాటలు విందాం. నేరం రుజువయ్యి సిలువలో యేసుక్రీస్తుకి అటువైపు ఇటువైపు ఉన్న ఒక వ్యక్తి పలుకుతున్న మాటలు విందాం. ఏమంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనము. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. చాలక్క. వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకునము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? దొంగలో ఉన్న వ్యక్తి, యేసుక్రీస్తుకి ఇరువైపులో ఉన్న వ్యక్తి పలుకుతున్నాడు. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయనతో పాటు సిలువ వేయబడింది అందరూ, ఇద్దరు సిలువ వేయబడ్డారు. ఎంతమందిని ఆయన దూషిస్తున్నారు? పైన చదువుకున్నాం. ఇప్పుడు ఆయన్ని ఎంతమంది దూషిస్తారంటే పైన చదువుకున్నాం. వేలాడబోయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు. ఎంతమంది దూషిస్తున్నారు? ఒకడు దూషిస్తున్నాడు. దేవునికి ఇరువైపులు ఇద్దరు ఉన్నారు. మరి దూషించిన వాడు ఏ వైపు వాడు? కుడివైపు వాడా, ఎడమ వైపు వాడా? ప్రశ్న. దూషించిన వాడు కుడివైపు వాడా, ఎడమ వైపు వాడా? అందరూ ఏమనుకుంటారంటే ఎడమ వైపు వాడు అనుకుంటారు. ఎందుకంటే సమాజంలో ఒక నానుడు ఉంది. ఏమని? కుడివైపు మంచిది, ఎడమవైపు చెడ్డది. యేసుక్రీస్తు కుడివైపున ఎవరున్నారు? పరదేశి చేర్చబడ్డాడు. ఆయన కుడివైపు ఉండు కాబట్టి నేను చేర్చబడ్డాడు. ఎడమవైపు ఉన్నాడు ఏం దూషించండు అని అనుకుంటారు. అని బైబిల్లో ఎక్కడా రాసిలేదు. ఆ నేరస్తుల్లో ఒకడనుంది కానీ ఎడమవైపుడని ఉందా? లేదు. సరే, ఇప్పుడు ఎవరు ఒకటి దూషిస్తున్నాడు కదా, మరి ముందు పుస్తకాల్లో ఏముంది? ముందు పుస్తకాలు అంటే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను దూషించిరి. చాలక్క. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఫస్ట్ టైం చదువుకున్న లూకా 23:9లో ఆ నేరస్తుల్లో ఒకడు అని చదువుకున్నాం. మత్తయి గారు ఏం చెప్తుండు? ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరే ఉన్నారు. అంటే ఇద్దరు దూషించారు. ఇప్పుడు లూకా గారు ఏం చెప్తుండు? ఆ నేరస్తులు ఒకడు అంటే ఒకడు దూషించాడని చెప్తున్నాడు. మరి మత్తయి గారు ఏం చెప్తున్నారు? దొంగలను అంటున్నాడు. అంటే ఇద్దరు దూషిస్తున్నారు. మరి మత్తయి గారు చెప్పింది రైటా, లూకా గారు చెప్పింది రైటా?
రెండు మన బైబిల్లోనే ఉన్నాయి, మనం బయటకు తీసుకుంది ఏది కాదు. నెక్స్ట్ మార్కు సువార్తలో ఏమో చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 32వ వచనము. మార్కు సువార్త. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద దిగి రావచ్చును, అప్పుడు మనం చూచి నమ్ముదామని ఒకరితో చెప్పుకున్నది. ఆయనతో కూడా సిలువ పడిన వారు ఆయనను నిందించుడి. సిలువ పడిన వారు ఇక్కడ ఇద్దరు, ఒకరు కాదు, ఒకడని చెప్పట్లా. మార్కు గారు కూడా ఇద్దరని చెప్తుండు, లోక గారు ఒకడని చెప్తున్నాడు, మత్తయ్య గారు ఇద్దరని చెప్తున్నారు, మార్కు గారు ఇద్దరని చెప్తున్నారు. ఈ మూడు మన బైబిల్లోనే ఉన్నాయి, మనం బయట నుంచి ఎక్కడ తీసుకున్నాయి కాదు. మరి ఏ మాట నమ్మాలి? లోక గారు చెప్పింది నమ్మాలా, మత్తయ్య గారు చెప్పింది నమ్మాలా, మార్కు గారు చెప్పింది నమ్మాలా? ఎవరు మాట నమ్మాలి అంటే, క్రీస్తుని సిలువ వేసినప్పుడు ప్రారంభంలో ఇద్దరూ దూషించారు ఆయనని. ఏమని దూషించారు? నువ్వు యూదుల రాజువు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని దూషించారు ఆయన్ని. అది దూషించిన తర్వాత ఒక దొంగలో మార్పు కలిగింది. ఎలా మార్పు కలిగింది? యేసుక్రీస్తు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తుండే ఎరగరగరక వీరిని క్షమించమని మాట పలికినప్పుడు ఒక దొంగలో మార్పు కలిగింది. ప్రారంభంలో ఇద్దరు దూషించారు, కానీ ఈ మాట ఎప్పుడైతే పలికాడో ఒక దొంగ, ఎడమవైపున దొంగ కాదు, కుడివైపున దొంగ కాదు, ఒక దొంగ ఎప్పుడైతే ఈ మాట పలికాడో ఆ మాట ఆయన హృదయాన్ని కదిలించింది, మార్పు వచ్చింది. మరి ఇలా అరే ఇంతమంది కొట్టారు కదా, ఇంతమంది దూషించారు కదా, అవమానపరిచారు కదా, మరి ఈయనకి క్షమించే అధికారం ఉందా? మరి ఎందుకు క్షమించమని వేడుకుంటున్నాడు? ఈయన మంచివాడై ఉంటాడు, ఈయన సర్వోన్నతుడు అయి ఉంటాడు, ఈయన ఏ పాపం చేయలేదనుకుంటా అని దొంగ తలంచాడు. మనలాంటి సాధారణ వ్యక్తులు అయితే ఏమనుకుంటామంటే, ఒక వ్యక్తి మనల్ని బాధిస్తుంటే మనకేమనిపించింది? చాలా బాధ వేసిద్ది. మరి యేసుక్రీస్తు మానవ శరీరం ధరించుకొని కొరడాలతో కొట్టబడుతుంటే, నెట్టబడుతుంటే ఆయనకు సొగుసైన స్వరూపమైన లేకుండా ఉన్నప్పుడు ఆయన ఏ టైంలో సిలువేశారు? ఉదయం 9 గంటలకు సిలువేశారు, మధ్యాహ్నం 3 గంటలకు చనిపోయాడు. అంటే 9 నుంచి 3 6 గంటలు సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఉదయం 9 గంటలు ఏమొస్తుందండి? మన రోజులో ఉదయం 9 గంటలు ఏమొస్తుంది? ఎండ వస్తుంది. ఆయన శరీరం మొత్తం చీల్చబడింది, అప్పటికే రక్తం మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళ మాటల వల్ల బాధించబడ్డాడు, ఎదురు వాళ్ళ దొంగల వల్ల బాధించబడ్డాడు. ఇప్పుడు 9 తర్వాత ఏమొస్తుంది? ఎండ వస్తుంది. ఈ గాయంలో ఎండ పొడ తగిలినప్పుడు ఏమనిపిస్తుంది? కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది, బాధ ఇంకెక్కువవుతుంది కదా. ఆయన కొట్టారు, దూషించారు, అవమానపరిచారు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు. అన్నా కానీ ప్రేమతో క్షమించిన క్షమామూర్తి ఆయన. ఎవరిని నోరెత్తి ఒక మాట అనలేదు, ఇలా ఎందుకు కొడతాను ఎవరిని ప్రశ్నించలేదు. అయినా కానీ ప్రేమతోనే క్షమించిన క్షమామూర్తి ఆయన. ఈ సన్నివేశాన్ని మొత్తం దొంగ చూస్తూ ఉన్నాడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అరే ఇంతమంది దూషించారు కదా, ఇంతమంది కొట్టారు కదా, మరి ఈయన క్షమించడం ఏడుకుంటున్నాడు ఏంది? ఈయన సర్వోన్నతుడై ఉంటాడు, ఈయన మంచివాడై ఉంటాడు అనే మార్పు ఒక దొంగలో కలిగింది. అది ఏ మార్పు అంటే వాక్యం చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవును అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుకుంటున్నామని ఈయన ఏ తప్పిదము చేయలేదు. చాలక్క. అయితే ఈ రెండో వాడు వాడిని గద్దించి, ఒక దొంగ రెండో వాడిని గద్దించి ఏమంటున్నాడు? నీవు దేవునికి భయపడవా అన్నాడు. అంటే ఇప్పుడు ఏం తెలుసుకున్నాడు ఆయన? మార్పు వచ్చింది అతనిలో. ఇప్పుడు ఏమని తెలుసుకున్నాడు? దేవునికి భయపడవా అన్నాడు. ఇప్పుడు క్షమించమని చెప్పిన తర్వాత ఈ దొంగలో ఏ మార్పు వచ్చింది? ఈయన దేవుడై ఉంటాడు. ఒక దొంగను గద్దిస్తున్నాడు, నీవు దేవునికి భయపడవా అని. మనం తప్పు చేసాం, మనం తప్పు చేసి బట్టి మన నేరం రుజువైంది కాబట్టి మనం సిలువకు గురయ్యాం. మరి ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం దొంగలం కాబట్టి ఈ యొక్క శిక్ష మనకి న్యాయమే. వాళ్ళు ఏ శిక్ష మనకు న్యాయమే, దానితో పాటు ప్రతిఫలం మనం పొందుకుంటున్నాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆ సిలువలోనే ఆ కొంచెం సమయంలోనే ఒక దొంగలో మార్పు వచ్చింది. ఏమని వచ్చింది? ఇంకో దొంగను గద్దిస్తున్నాడు. ఏమని? దేవునికి భయపడ. ఒక దొంగ మార్పు వచ్చిన దొంగ ఇంకో దొంగను గద్దిస్తున్నాడు. ఏమని? దేవునికి భయపడవా అని.
ఇప్పుడు అతనిలో ఏమొచ్చింది? దేవుడంటే భయం వచ్చింది. ఇప్పటి వరకు నేను ఆయన దూషించా, ఇప్పటి వరకు ఆయన నిందించా, ఇష్టానుసారంగా మాట్లాడిన భయం వచ్చింది. యెహోవాయందుల భయము జ్ఞానానికి మూలం. తన నోటితో ప్రభువును దేవునికి భయపడవా అని నోటితో గద్దించాడు. అదే నోటితో ఏం చెప్తున్నాడు? నేను ఇతనికి అధికంగా భయపడేసిన వాడనై ఉన్నానని చెప్తున్నాడు. ఏమనంటే, ఈయన ఇంతమందికి క్షమిస్తున్నాడు కదా, ఇతనికి నేను భయపడుతున్నా, మరి ఇతను పంపిన వాడికి నేను అధికంగా భయపడవలసిన వాడినై ఉన్నానని అతను తలంచుకున్నాడు. ఇప్పుడు ఇతనిలో ఏం ప్రారంభమైంది? జ్ఞానం ప్రారంభమైంది. దేవుడు అంటే భయం ప్రారంభమైంది. నేను చేసిన తప్పు అని గుర్తించాడు. ఎదురు వాడిని నిందించకూడదని తెలుసుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్త పడుతున్నాడు. జాగ్రత్త పడుతున్న దొంగ ఏమంటున్నాడంటే, వాక్యాలను గమనిద్దాం. లూకాసు వార్త 23:42. లూకాసు వార్త. ఆయనను చూచి యేసు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను చాలక్క. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను. ఆయనను చూచి అంటే మనం అనుకుంటాం శిలువలో దొంగ యేసు వైపు చూచి అని అనుకుంటాం కదా. వాక్యం గమనిద్దాం. యోహాను సువార్త 3:15. యోహాను సువార్త 3:15. యోహాను సువార్త. మోషే సర్పమును ఎలాగూ ఎత్తెను, అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చాలక్క. అరణ్యంలో మోషే ఇతర సర్పం ఎలాగెత్తాడు అంటే, అరణ్యంలో ఇశ్రాయేల్ నడుచుకుంటూ వచ్చినప్పుడు తాపకరమైన విష సర్పాలు ఇశ్రాయేల్ని కరిచినప్పుడు వాళ్ళు చాలామంది చనిపోతుంటే మోషే దేవుని గడ్డు వచ్చి ప్రార్థిస్తాడు. ఏమని? ప్రభువా, ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చావు కదయ్యా, ఇదిగో ఈ జనం మధ్య ఇక్కడ నశించిపోతే ఇదిగో యెహోవా నామం ఏమైపోతుంది? ఐగుప్తుని తీసుకొచ్చావు, ఇగో ఒకప్పుడు చెప్పావు కదా, ఇశ్రాయేల్ ప్రార్థన మొర ఆకాశానికి కంటిందని చెప్పావు కదా, మరి ఇప్పుడు నువ్వు వాళ్ళని చంపేస్తావా? మరి ఐగుప్తుల వాళ్ళని నేనేమంటారు? నీ నామాన్ని అవమానపరుస్తారు. ఎవరో యెహోవా అంట వాళ్ళని తీసుకుపోయాడు, కానాను తీసుకుపోయాడు, అరణ్యంలో చంపేశాడు అనేసని నీ నామానికి అవమానకరంగా ఉంటుందయ్యా అనేసని దేవునికి ప్రార్థిస్తే దేవుడు మోసే చెప్పిండు, ఒక ఇతర సర్పాన్ని చెయ్యి, దాన్ని ఎత్తు, ఎవరైతే నిదానించి దాన్ని చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని చెప్పాడు. అలాగే నిదానించి చూసిన వాళ్ళు బ్రతికారు. ఈరోజు కూడా ఎత్తబడిన యేసుక్రీస్తుని నిదానించి చూస్తే మనం కూడా బ్రతుకుతాం. సిలువలో దొంగ కూడా ఆయన చూచాడు, ఎత్తబడిన యేసును చూచాడు. ఆయనను చూచి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. ఈ దొంగలు ఏ మార్పు వచ్చిందంటే, ఈయన నా పాపం తీయడానికి వచ్చాడు అని పశ్చాత్తాప హృదయంతో తన చూపు ఎత్తబడిన యేసు వైపు చూస్తున్నాడు. యేసు ఎత్తబడ్డాడు, ఆయన వైపు చూస్తున్నాడు. నీ రాజ్యంలోకి వచ్చిన జ్ఞాపకం చేసుకోవని ఎత్తబడిన యేసు వైపు పశ్చాత్తాప హృదయం చూస్తున్నాడు. ఆయన చూచి అన్న మాటలో దొంగ అంతర్యాన్ని గమనించిన దొంగ ఏమంటున్నాడంటే, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం ఉంచుకో ప్రభువా అంటున్నాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించాడు. మన దేవుడు హృదయాంతరంగా గమనించి ఆయన ఇప్పుడు దొంగ చూచాడు, ఏ వైపు మాట్లాడా? చూచాడు అంతే. ఆ చూపులో నేను పాపిని ప్రభువా, నేను చేసిన తప్పు ప్రభువా, ఇదిగో నా కొరకు నువ్వు మరణిస్తున్నావు, నా కొరకు నువ్వు బలియాగం అయిపోతున్నావు అని తన హృదయంలో తరించాడు. కాబట్టి యేసుక్రీస్తు అతని హృదయ అంతరంగాన్ని గమనించాడు. కాబట్టి గమనించిన ఆయన అతనికి పరదేశి ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజే మన ఇద్దరం పరదేశికి వెళ్దామని, నువ్వు నాతో కూడా నిత్యం పరదేశుకుంటావని దేవుడు వాగ్దానం చేశాడు. సిలువలో దొంగని విమోచించాడు. ఇప్పుడు అతను ఏమన్నాడు? తన తప్పును ఒప్పుకున్నాడు. ఈ యేసు నా కొరకు వచ్చాడు, నా పాపం తీటు కొరకే వచ్చాడని, నా కొరకు బలైపోతాడని తెలుసుకున్నాడు. దొంగలో ఏ మార్పు వచ్చిందంటే, దేవుడు అంటే భయం వచ్చింది, దైవ సంబంధమైన జ్ఞానం వచ్చింది. నేను పాపిని గ్రహించాడు, క్రీస్తుని రక్షించడానికి వచ్చిన దైవ కుమారుడని తెలుసుకున్నాడు. దొంగలో ఎంత మార్పు కలిగింది. ఇప్పుడు ఆ దొంగ ఏమయ్యాడంటే నీతిమంతుడయ్యాడు. దొంగగా పరదేశికి వెళ్ళలేడు, ఎవరు వెళ్ళలేరు. కానీ దేవుడు అతను నీతిమంతుడిగా తీర్చాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును.
ఆ దొంగని ఇప్పుడు నీతిమంతుని చేశాడు దేవుడు. మరి దొంగ ఎక్కడ బాప్తిజం తీసుకోలేదు కదండి, దొంగ ఎక్కడ బాప్తిజం తీసుకోలేదు. మరి వాక్యం ఉంది మనకి, నమ్మి బాప్తిజం పొందిన కూడా రక్షింపబడును కదా అని. మరి నేను బాప్తిజం పొందలేదు కదా. ఇప్పుడు ఆ దొంగకి బాప్తిజం ఇవ్వడానికి ఎవరు కావాలి? యేసుక్రీస్తు సిలువలో ఉన్నాడు, శిష్యులు మొత్తం చెదిరిపోయారు, ఎవరు లేరు. మరి బాప్తిజం ఎవరు ఇవ్వాలి అంటే, నమ్మి బాప్తిజం రక్షింపబడిన అన్న మాట శాసనం యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధానుడు అయిన తర్వాత శాసనం చేయబడింది. అందువల్ల యేసుక్రీస్తు సరిపోకముందే నువ్వు నాతో కూడా నిత్యం పరదేశంలో ఉందామని తన నీతిమంతునిగా తీర్చి ఆయనకు పరదేశం ఇచ్చాడు. అందుకే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బతికను. ఇప్పుడు దొంగ ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు. అతనికి ఏముంది? దేవుడు అనే విశ్వాసం ఉంది. నేను పాపిని గ్రహించాడు, యెహోవా యందు భయం జ్ఞానానికి మూలని గ్రహించాడు, తన తప్పును ఒప్పుకున్నాడు, అతనిలో జ్ఞానం ప్రారంభమైంది, దేవుడికి భయపడుతున్నాడు. దేవుడికి భయపడుతున్న మాట, నన్ను నీ రాజ్యంలో చేసుకోవా అనేసని. ఇప్పుడు ఆయన నీతిమంతుడు అయ్యాడు కదా, అతనిలో విశ్వాసం ఉంది. అతను దేవుడిని బతిమని నేను పాపిని, నేను చేసిన తప్పును ఒప్పుకుంటున్నాడు. దేవుడు హృదయాంతరాన్ని గమనించి అతన్ని పరదేశికి చేర్చాడు. ఇప్పుడు ఎత్తబడిన వ్యక్తి ఉన్నాడు కదా, ఎత్తబడిన ఇతర సర్పాన్ని నిదానం చూసిన ఇశ్రాయేలు బ్రతికారు. ఎత్తబడిన యేసుక్రీస్తుని మనం కూడా చూస్తే ఎలా చూడాలి? యేసుక్రీస్తు సిలువలో మరణించాడంట, ఎలా చూడటం కాదు, ఆయన గాయాల్లోకి వెళ్ళి చూడాలి. అతని యొక్క మరణ బాధల అనుభవంలోకి వెళ్ళి చూడాలి. దేవుడు మన కొరకు ప్రేమించాడులే, మన కొరకు ప్రాణం పెట్టాడులే అనుకుంటే దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోలేము. ఆయన గాయాల లోతులోకి వెళ్ళి దేవుడు మన కోసం ఏమై ఉన్నాడు, దేవుడు మన కొరకు ఎందుకు చనిపోయాడు అంటే, నా పాపాల కొరకు చనిపోయాడా, నిజంగా నా పాపాల కొరకు చనిపోయాడా అనేసి ఆయన ఒకసారి చూస్తే ఆయనకు సొగసైనను స్వరూపమైన లేదు, రక్తం మొత్తం పోయింది, దేహం మొత్తం నిలిపేశారు. అటువంటి యొక్క బాధ మనం కూడా అనుభవిస్తే దెబ్బల యొక్క లోతులోకి, ఆ ప్రేమ యొక్క లోతులోకి మనం కూడా వెళ్ళి ఎత్తబడిన యేసును చూస్తే మనం కూడా ఏమవుతామంటే, దొంగ ఎలాగైతే దొంగ నీతిమంతుగా తీర్చబడి పరదేశికి వెళ్ళాడో మనం కూడా అలా వెళ్తాం. నా యొక్క మాటలు ఏంటంటే, ఈ రోజున మనం కూడా దొంగలాగా ఉన్నాం. ఎలా అంటే, దేవుని సమయాన్ని దొంగలిచ్చే మనం దేవుని సమయాన్ని దొంగలిస్తున్నాము, దేవుడిచ్చిన ధనాన్ని కూడా దొంగలిస్తున్నాము. ఇవన్నీ కాకుండా సరైన సమయానికి, మనకున్న సమయాన్ని దేవుడు రాక త్వరగా రానుంది, సమయం కొద్దిగా ఉందని అపవాది అనేక శతవిధాలుగా ప్రయత్నిస్తాడు. మన సమయాన్ని, దేవుడికి సమయాన్ని మనం ఇచ్చి, దేవుడి ధనాన్ని మనకిచ్చి దేవునితో గడపమని చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. దేవుడిచ్చిన రక్షణ పిలుపును